హాయ్ ఫ్రెండ్స్, మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. అందులో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 100% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్లో 85 to 90% ఆఫ్ ద మొబైల్ ఫోన్ యూజర్స్ ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్నే వాడుతూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది టోటల్లీ ఓపెన్ సోర్స్. అంటే ఎవరైనా ఏ విధమైనటువంటి అప్లికేషన్ అయినా దాని మీద డిజైన్ చేయొచ్చు. ఈవెన్ ఇదే హ్యాకర్లకి ఒక వరంగా మారింది. సో వాళ్ళు చాలా సునాయాసంగా కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ల సహాయంతో మీ డేటా మొత్తం మీకు తెలియకుండా చోరీ చేస్తూ ఉంటారు. సో ఆ డేటాని వాళ్ళు ఏం చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్ ఫోన్ ఉంది, మీ మొబైల్ ఫోన్కి వచ్చేటువంటి ఎస్ఎంఎస్ని వాళ్ళు దొంగతనంగా తెలుసుకొని ఆ ఓటీపీ ద్వారా ఇంటర్నెట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదా మీ మొబైల్ ఫోన్లో మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు థెఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మన ఫొటోస్తో వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఒకానొక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో మనము ఖచ్చితంగా మన బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్నో లేదా మన మెయిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్నో మనము ఐడి పాస్వర్డ్స్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవడం కోసం ఫోటో తీసి సేవ్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇవి హ్యాక్ అయినాయి అన్నట్లయితే కనుక అంతే, ఆల్మోస్ట్ ఆల్ మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు, లేదు అన్నట్లయితే మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ హ్యాక్ అవ్వటం, లేదా దీన్ని టోటల్గా వీళ్ళు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇలా జరగకుండా ఉండాలి అన్నట్లయితే కనుక మన మొబైల్ ఫోన్ని మనం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒకవేళ మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా కాలేదా అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో టోటల్లీ మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా లేదా, ఒకవేళ హ్యాక్ అయింది అన్నట్లయితే మీరు ఎలా గుర్తించాలి అనేటువంటి దాని గురించి టోటల్లీ టాప్ 5 పాయింట్స్ నేను మీతో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనే విషయం మనం ఐడెంటిఫై చేయాలి అన్నట్లయితే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతుందా కావట్లేదా అనేది. సాధారణంగా హ్యాకర్స్ మన మొబైల్ ఫోన్ హ్యాక్ చేసినప్పుడు మనకి తెలియకుండానే మన మొబైల్ ఫోన్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఈ యాప్ అనేది డైలీ టోటల్గా మనకి ఆల్మోస్ట్ 24/7 మన యాక్టివిటీ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఈ హ్యాకర్కి డేటా చేరవేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్ ఫోన్కి వచ్చేటువంటి ఎస్ఎంఎస్లు కావచ్చు, మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి జీపీఎస్ అనుగుణంగా మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హ్యాకర్లకి దొంగచాటుగా, అంటే టోటల్గా మనకి ఏ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఈ అప్లికేషన్ రన్ అవుతూ ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే బ్యాటరీ అనేది చాలా త్వరగా డ్రైన్ అవుతుంటుంది. ఈవెన్ మీరు ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ వాడకపోయినా, లేదా మెసేజింగ్ వాడకపోయినా, లేదా గేమ్స్ వాడకపోయినా, అసలు టోటల్ ఓవరాల్గా మీరు మీ ఫోన్ని వాడకపోయినా కానీ మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది చాలా వేగంగా డ్రైన్ అవుతుంది అన్నట్లయితే ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్ కావచ్చు మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందని. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, మన మొబైల్ ఫోన్లో మన ప్రమేయం లేకుండా ఏదైనా అన్యూజువల్ యాప్స్ రన్ అవుతున్నాయా లేదా మొబైల్ ఫోన్ అనేది ప్రాపర్గా లేకుండా హీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా మన మొబైల్ ఫోన్ వాడేదానికన్నా కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ టాస్కింగ్ చేయటం వల్ల మన మొబైల్ ఫోన్ మీద లోడ్ పడి మన మొబైల్ ఫోన్ హీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు 2 ఏంటిదంటే, ఒకటి, మీకు తెలియకుండా మీరు ఆ అప్లికేషన్ని ఆపరేట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అప్లికేషన్ రన్ అవ్వట్లేదా అనేది వెరిఫై చేయడంతో పాటు ఫోన్ అనేది నార్మల్ హీట్లోనే ఉంటుందా లేదా ఇంప్రాపరేట్, అంటే ప్రాపర్గా లేకుండా ఓవర్ హీట్ అవ్వటం కానీ, లేదా అసలు ఏం వాడకపోయినా కానీ ఫోన్ హీట్ అవుతుందన్నా కానీ ఈ అన్ని సైన్స్ కూడా మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది అనే విషయాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందంటే హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో మనకి కనపడకుండా ఒక అప్లికేషన్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆ అప్లికేషన్ని మనం చూడలేము. ఈవెన్ మీరు రీసెంట్ యాప్స్లో కూడా ఇది ప్రాపర్గా అనేది మనకి ఐడెంటిఫికేషన్ అనేది కాదు. అంటే జనరల్గా మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి, మోస్ట్ రీసెంట్ యాప్స్లోకి వెళ్ళారంటే మల్టీ టాస్కింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఇందులో వచ్చేటప్పటికే ఈ పర్టికులర్ పార్ట్లో, అంటే హ్యాకర్ ఇన్స్టాల్ చేసినటువంటి ఈ యాప్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది కానీ మనకి మోస్ట్ రీసెంట్ యాప్స్లో ఇది మనకి కనపడదు. సో ఈ యాప్ మనకి వర్క్ చేయాలి అన్నట్లయితే, వర్క్ అవుతుందా కావట్లేదా, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాప్ రన్ అవుతుందా లేదా అనే విషయం మీకు తెలియాలి అన్నట్లే కనుక సింపుల్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దాంట్లో
యాప్ మేనేజర్లోకి వెళ్ళండి, దాంట్లో రన్నింగ్ అప్లికేషన్స్లోకి వెళ్ళండి. సో ఈ రన్నింగ్ అప్లికేషన్స్లో యూజువల్గా ఇప్పుడు మనకి ప్రజెంట్ మన మొబైల్ ఫోన్లో రన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క యాప్ ఇన్ఫర్మేషన్ ఇందులో చూపించడం జరుగుతుంది. సో దాంట్లో ఇంప్రాపరేట్గా అంటే మనకి తెలియకుండా ఏదన్నా అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, గూగుల్ సర్వీసెస్ మనం వాడుతూనే ఉంటాం, సో ఇది రన్ అవుతూ ఉండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. లేదా యూట్యూబ్ మీరు వాడుతూనే ఉన్నారు, సో యూట్యూబ్ అప్లికేషన్ రన్ అవుతుంటుంది, సో ఇది కూడా రన్ అవుతుండొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇలా కాకుండా ఏదన్నా ఒక అప్లికేషన్ మీకు తెలియని పేరుతో ఉందన్నట్లయితే కనుక దాన్ని ఫోర్స్ క్విట్ లేదా దాన్ని డిజేబుల్ చేసేసేయండి. సో దీనివల్ల హ్యాకర్స్ ఇన్స్టాల్ చేసినటువంటి స్పై ఏదైతే ఉందో అది మనల్ని ట్రాక్ చేయదు అండ్ మీరు కూడా సేఫ్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఫోన్ ఎటువంటి హీటు అవ్వదు, అలాగే మీకు బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. ఇకపోతే పాయింట్ నెంబర్ 3, మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డేటా యూసేజ్ని మీరు మానిటర్ చేస్తూ ఉండండి. సాధారణంగా హ్యాకర్స్ లేదా స్పైవేర్స్ ఏమన్నా మన ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉన్నట్లయితే కనుక మన ఫోన్ నుంచి డేటా అనేది వాళ్ళకి ఎలా చేరవేయడం జరుగుతుందంటే దాంట్లో ప్రైమరీ సోర్స్ కింద వీళ్ళు ఈ ఇంటర్నెట్ని యూజ్ చేయడం జరుగుతుంటుంది. సో మన మొబైల్ ఫోన్ యొక్క డేటా సహాయంతో ఈ టెఫ్టెడ్ డేటా ఏదైతే ఉందో వాళ్ళ సర్వర్స్కి లేదా వాళ్ళ కంప్యూటర్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డేటాని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ అంటే డేటా యూసేజ్ని మీరు ఒకసారి మానిటర్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ మీరు ఏ విధమైనటువంటి అప్లికేషన్ యూజ్ చేయనప్పటికీ డేటా మాత్రం బ్యాక్గ్రౌండ్లో యూజ్ అవుతుంది అంటే దట్ లీడ్స్ టు మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది అన్నట్లే. అంటే మీ ప్రమేయం లేకుండా మీ డేటా మొత్తాన్ని ఆ హ్యాకర్ల యొక్క కంప్యూటర్లకి సమాచారాన్ని చేరవేస్తుందని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఇదా మానిటర్ చేయడం కోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మీ డేటా యూసేజ్ మానిటర్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు మానిటర్ చేయొచ్చు ఎంత డేటా కన్జంప్షన్ అయింది అని చెప్పి. ఈవెన్ మీరు ఏ విధమైనటువంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా కూడా మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా కన్జంప్షన్ అవుతుంది అంటే దిస్ ఆల్ లీడ్స్ టు ఈ స్పైవేర్ ఈ డేటాని యూజ్ చేస్తుందని. అలాగే ఈ ఇంటర్నెట్ కూడా ఏ యాప్ ఎక్కువగా యూజ్ చేసింది అనేది కూడా మనకి ఇక్కడ యాప్ యూసేజ్లో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా మీరు చూసారన్నట్లయితే అసలు ఏ అప్లికేషన్ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో మన ఇంటర్నెట్ డేటాని యూజ్ చేస్తుందనే విషయం మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇకపోతే పాయింట్ నెంబర్ 4, ఈ మొబైల్ ఫోన్లో స్పైవేర్ లేదా ఎవరైనా హ్యాకర్ వాళ్ళు ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ సహాయంతో మన డేటాని థెఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి. సో దీనివల్ల మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రాసెసర్ మీద లోడ్ పడి ఒక్కొక్కసారి ఫోన్ హ్యాంగ్ అవ్వటం, లేదా మనం ఓపెన్ చేసినటువంటి అప్లికేషన్ ఆటోమేటిక్గా క్రాష్ అవ్వటం, లేదా ఓపెనింగ్కి చాలా టైం తీసుకోవటం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం వస్తున్నప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందని. అంటే మీ మొబైల్ ఫోన్లో ఏ విధమైనటువంటి అప్లికేషన్ మీరు యూజ్ చేయరు, కానీ మొబైల్ ఫోన్ అనేది చాలా స్లోగా పెర్ఫామ్ చేయటం, లేదా చాలా స్లోగా ల్యాగ్ అవ్వటం, లేదు అన్నట్లయితే అప్లికేషన్స్ ఆటోమేటిక్గా క్రాష్ అవ్వటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లీడ్స్ టు హ్యాకింగ్ అనే. సో ఈ అన్నిటిని బేస్ చేసుకొని మీరు చూసారు అన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇకపోతే ఫైనల్గా పాయింట్ నెంబర్ 5, మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ అనేది మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఆన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ హ్యాకర్స్ ఇన్స్టాల్ చేసినటువంటి థర్డ్ పార్టీ అప్లికేషనే కావచ్చు లేదా స్పైవేర్సే కావచ్చు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి డేటా మొత్తాన్ని పంపించేటప్పుడు ఈ అప్లికేషన్ రన్ అవ్వడం సహాయంతో ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ ఐడెంటిఫై చేస్తుంది మీరే ఆ ఫోన్ యూజ్ చేస్తున్నారని చెప్పి ఆటోమేటిక్గా ఫోన్ స్క్రీన్ అనేది ఆన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా మీ ఫోన్ స్క్రీన్ మీ ప్రమేయం లేకుండా ఆన్ ఆఫ్ అవుతుంది అన్నట్లయితే కనుక దెన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ మీ ఫోన్ హ్యాక్ అయింది అని చెప్పి. ఇకపోతే ఒకవేళ మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది అనే విషయంతో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్తో మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు అన్నట్లయితే ఈ హ్యాకర్స్ నుంచి మీ ఫోన్ని అట్ ప్రజెంట్ అంటే టెంపరవరీగా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డేటా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ చేసేసేయండి, అలాగే లొకేషన్ సర్వీసెస్ ఆఫ్ చేసేసేయండి. హ్యాకర్స్ మీరు ఎక్కడున్నారు, అలాగే మీ మొబైల్ ఫోన్కి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మానిటర్ చేయలేరు. బేసిక్గా ఎక్కువ శాతం ఈ రెండు సర్వీసెస్ని యూజ్ చేసే హ్యాకర్స్ మన డేటా మొత్తాన్ని థెఫ్ట్ చేస్తూ ఉంటారు. సో సాధ్యమైనంత వరకు మీ డేటాని ఆఫ్ చేసేసేయండి అండ్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆన్ చేయకండి. అలాగే వైఫై ఏదైతే ఉందో ఈ వైఫైని కూడా ఆఫ్ చేసేసేయండి, దాన్ని కూడా ఆన్ చేయకండి. అలాగే మీ లొకేషన్ సర్వీసెస్ని కూడా క్లోజ్ చేయండి. అంటే ఇది టెంపరరీ మాత్రమే. ఆ తర్వాత మీరు నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి పాయింట్ని ఆచరించారన్నట్లయితే ఆల్మోస్ట్ మీ ఫోన్ని పర్మనెంట్గా హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇకపోతే ఇప్పుడు వీటన్నిటిని మనము ఎస్కేప్, ఒకవేళ మీ ఫోన్ కనుక ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని
ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్ మొత్తాన్ని టోటల్ ఫార్మాట్ చేయండి. మ్యాక్సిమం మనకి యూసేజ్ ఉంది అన్నట్లయితే, అంటే మనకి మ్యాక్సిమం అవసరం అనుకుంటే జస్ట్ కాంటాక్ట్ నెంబర్స్, అలాగే వాట్సాప్ డేటా, అలాగే ఫొటోస్, ఆల్మోస్ట్ ఆల్ ఈ డేటా అంతా కూడా మనం వాడుకునేటువంటి జీమెయిల్స్ లేదా మనం వాడుకునేటువంటి ఐక్లౌడ్ సర్వీసెస్ వీటన్నిటికీ కూడా బ్యాకప్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మన డేటా చాలా సేఫ్గానే ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు ఫార్మాట్ చేయబోయే ముందల ఖచ్చితంగా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి మీ డేటా అంతా కూడా క్లౌడ్ సర్వీసెస్లో బ్యాకప్ అయిందా లేదా అనేది. ఒకవేళ క్లౌడ్ సర్వీసెస్లో బ్యాకప్ అయి ఉంది అన్నట్లయితే సింపుల్ మీ మొబైల్ ఫోన్ మొత్తాన్ని ఫార్మాట్ కొట్టిపడేసేయండి. సో దీనివల్ల ఈ స్పైవేర్స్ ఏవైతే ఉన్నాయో లేదా హ్యాకర్స్ వాడేటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్లీ ల్యాప్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఫార్మాట్ కొట్టినా కానీ పోకుండా ఉండేటువంటి స్పైవేర్స్ని మనకి వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోన్ యొక్క రికవరీ మోడ్లోకి వెళ్ళి డాస్ ప్రాంప్ట్లో దాన్ని ఖచ్చితంగా ఫార్మాట్ చేయండి. సో ఇలా చేయటం వల్ల కూడా మనకి టోటల్లీ మొబైల్ ఫోన్ అనేది టోటల్గా ఫార్మాట్ అయిపోతుంది. సో ఇలా డాస్ ఫార్మాట్లోకి వెళ్ళి ఫార్మాట్ చేసిన తర్వాత మీకు కింద ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, వైప్ క్యాచీ పార్టీషన్ అని చెప్పి. ఈ క్యాచీ పార్టీషన్ని కూడా క్లియర్ చేయటం వల్ల ఫోన్ అనేది టోటల్గా ఫార్మాట్ అయ్యి బ్రాండ్ న్యూగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ కనుక, అంటే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటివి ఎలా చేయాలి అనేది తెలియకపోతే కనుక మీ దగ్గరలో ఉండేటువంటి సర్వీస్ సెంటర్ని అప్రోచ్ చేయండి సో దట్ దే కెన్ హెల్ప్ యూ. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనే విషయం గురించి మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది అన్నట్లయితే కనుక దాన్ని మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, అంటే హ్యాకర్స్ బారి నుంచి మన ఫోన్ని మనం డేటాని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే ఒక ఫోన్ని మనం హ్యాకర్స్ ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని కంప్లీట్గా ఎలా తీసేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.